ఒక 5-10 నిమిషాలు శ్రద్ధగా మీ అందరూ కూడా ఈ హృదయాల్ని దేవుడి వైపు ఉంచితే దేవుడు మిమ్మల్ని ఎంతగానో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక 5-10 నిమిషాలు, ఎక్కువ టైము తీసుకోవడం జరగదు, సమయానికి అయితే ముగించడం జరుగుతుంది. శ్రద్ధ కలిగి విందాం. అయితే అందరూ ఒకటే ఫ్యామిలీ. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? మీరు మేము అంతా ఒకటే ఫ్యామిలీ. చేయద్దు నిజం, అందరం ఒకటే ఫ్యామిలీ. ఎందుకని చెప్తున్నానంటే రేపు ఉదయం మనందరము కూడా పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఒకటే కుటుంబం కింద ఉండబోతున్నాం. ఆమె రావాలనుకుంటున్నారా పరలోక రాజ్యానికి? పరలోక రాజ్యం అంటే చాలా బాగుంటుంది. అది మీ ఊహకు అందదు. అది మీరు పొందిన ఆనందానికి 1000 కోట్ల రెట్లు ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఈ జీవితంలో బిర్యానీ తింటే ఆనందం వచ్చి ఉంటుంది, కానీ మంచిది ఏదన్నా చూస్తే వచ్చి ఉంటుంది, కానీ దానికి 1000 కోట్ల రెట్లు ఆనందాన్ని ఇస్తుంది. బిర్యానీ తినేసి తర్వాత రోజు ఆనందం వస్తుందా? లేదు, ఆ తిన్న 5 నిమిషాలే. కానీ పరలోక రాజ్యంలో అంటే ఆనందము స్థిరంగా ఉంటుంది. స్థిరం అంటే ఎప్పటికీ కూడా తగ్గదు. ఆనందం, సంతోషం, ఉత్సాహం కంటిన్యూగా ఉంటుంది. చాలా గ్రేట్ కదా. ఆ రాజ్యానికి దేవుడు మనందరినీ కూడా తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు అంతే. కానీ రావడానికి మనమే బతికిస్తూ ఉంటాం, రావడానికి మనమే ముందుకి వెళ్ళం. కానీ దేవుడికి అయితే ఇష్టమే. సర్వమానవాళిని కూడా దేవుడు తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఎప్పుడూ ఎదురు చూస్తుంటాడు. కానీ మనుషులు కొంతమంది వెనక్కి వెళ్తుంటారు. ఏంటి, మంచి చేద్దామని దేవుడు చూస్తే, మంచి లైఫ్ ఇద్దామని చూస్తే దాన్ని విడిచిపెట్టేసి వెనక్కి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళ నియమనలో ఏం అర్థం అవ్వదు. అలా వెళ్ళదు. మీకు 1-2 ప్రశ్నలు అడుగుతాను, చక్కగా సమాధానం చెప్పండి. ఈ లోకం నిండా పాపం ఉంది, అవును కదా? ఓకే, నేను ఒక పాయింట్లో పాపం చూపిస్తాను, మీరు తెలిసింది ఏదో చెప్పండి. సినీ ఫీల్డ్లో పాపం ఉందా? ఎస్. ఇంకా మీకు తెలిసినది ఒకటి, ఎక్కడ పాపం ఉందని అడుగుతున్నాను. ఎక్కడ ఉంది? ఇంకా ప్రతి చోటలోనూ ఒక పాయింట్ ఏదన్నా మీకు చేసింది. మొబైల్లో ఎస్. నెక్స్ట్ పొలిటికల్ ఫీల్డ్లో ఉంది, బిజినెస్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, అన్ని విషయాల్లోని కూడా పాపం ఉంది కదా. మీ అందరికీ తెలియలేని ఒక సీక్రెట్గా హైడ్ చేయబడిన ఐడెంటిటీ గేమ్ ఆడుతున్న ఒక పాపాన్ని మీకు చూపిస్తాను. మీ అందరికీ తెలియలేని ఒక పాపం. మీ అందరూని అక్కడ ఉంది అన్నారు, కానీ అసలైన పాపం ఏంటో తెలుసా? అసలైన పాపం ఏంటో తెలుసా? మీ శరీరం. చాలా మంది పాపం అక్కడ ఉంది నో, నా శరీరంలో పాపం ఉంది అని గట్స్ కలిగి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉండరు. ఎందుకు చెప్పండి? ఒప్పుకోరే. తప్పు చేస్తే ఎప్పుడు చిన్న దొరుకుతామా వాళ్ళ మీద వేసేద్దామని చూస్తారు, కానీ ఎస్ నేను తప్పు చేశానని చెప్పి ధైర్యంగా ఒప్పుకొని ఒక్క మనిషి కనపడ్డు. యేసుక్రీస్తు అన్నాడు, నేను ఏ తప్పు చేయలేదని ఒప్పుకున్న మొదటి అంటే చివరి వ్యక్తి ఆయనే. తెలుసా? యేసయ్య ఒక మాట చెప్తాడు, నాలో ఏ పాపము లేదు అని ఇంకెవరో చెప్పలేదు. ఆది కాలంలోని ఆదాము నుంచి భూమి ఎండింగ్ వరకు, చివరి వరకు వెళ్ళినా సరే ఏ ఒక్క మనిషి కూడా, శరీరం దాల్చిన మనిషి కూడా నాలో పాపం లేదని చెప్పడానికి ధైర్యం సాధదు. కానీ యేసయ్యకి ఎందుకు ధైర్యం వచ్చింది? ఆయన దేవుడా? నో, ఎవరు చెప్తారు దేవుడని? ఆయన శరీరంలో ఉన్నప్పుడు దేవుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు. దేవుడు కదా, శక్తి ఉంది కదా, అందుకే ఆయన ఏ తప్పు చేయలేదు. నో, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనలాంటి శరీరమే, మనలాంటి కోరికలే, మనలాంటి శరీర ఇచ్చలే కలిగిన శరీరము యేసయ్యకి ఇవ్వబడిందంట. అయితే ఆయన ఎలా మరి జయించాడు, ఎలాగ సాధకం చేశాడంటే, ఆయన ఫీల్డ్లోకి రాకముందే ఏం చేశాడు చెప్పండి?
ఫీల్డ్లోకి రాకముందే ఏదో చేశాడు. ఏం చేశాడు చెప్పండి? 40 days గట్టిగా ఉపవాసం ఉన్నాడట యేసయ్య. ఎందుకున్నాడు? ఉపవాసం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఆత్మసిద్ధంగా ఉంటుందంట, శరీరము బలహీనంగా ఉంటుందంట. ఈ బలహీనమైన శరీరాన్ని ఏం చేస్తుంది తెలుసా? ఆత్మని తన దారిలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది ఎరిగిన దేవుడు ఫీల్డ్లోకి వచ్చే ముందే 40 days శరీరం ఏం చేశాడండి? లోపరుచుకున్నాడు. ఇంకా చెప్పినట్టు వినేటట్టు చేశాడు. నిన్నటి ఈరోజే కార్తీక్ టిఫిన్ చేస్తున్నాడు. చివరికి వస్తుంది టిఫిన్. ఇంకా మంచం నుంచి దిగిపో, మంచం మీద కూర్చొని చేయడం అలవాటు. మంచం నుంచి దిగిపో అన్నాను, దిగిపోయాడు. కింద కూర్చోమని చెప్పాను. కింద కూర్చొని చివరి 1-2 తినేమని చెప్తే కింద కూర్చోడానికి తన శరీరం ఒప్పుకోవట్లేదు. నుంచుంటాడంట, కుర్చీలో కూర్చుంటాడు. ఇక్కడ ఏంటి ఒప్పుకోవట్లేదు? శరీరం. బాగా అర్థం చేసుకోవాలి. అందరం ఒకటే ఫ్యామిలీ, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా సింపుల్ విషయం, అది చాలా ప్రమాదకరమైన విషయం. చాలా సింపులే. మన శరీరము మనల్ని లోపరుచుకుంటుంది. మన శరీరము చెప్పినట్టు మనము ప్రతిరోజు వింటున్నాం. మన శరీరం చెప్పినట్టు మనము ప్రతిరోజు బ్రతుకుతున్నాం. అది బిర్యానీ కావాలి అంటది ఒక రోజు, ఏదో ఒక రకంగా మనము దానికి బిర్యానీ పెడదామా పెట్టమా? తీవ్రమైన కోరిక వస్తుంది బిర్యానీ మీద. మా వాళ్ళకి కూడా వస్తుంటుంది, కార్తీక్కి అమ్ముతల్లికి కూడా వస్తుంటుంది. అమ్ముతల్లికి అయితే జాయింట్ బిర్యానీ అంటది. శరీరం అడుగుతుంది జాయింట్ బిర్యానీ, దానికి కోరిక తీరుస్తున్నాం మనం. అది సుఖం అడుగుతుంది. చక్కగా పరుపు ఉండాలి, పడుకోవాలి, సుఖమైన నిద్ర కావాలి. అది అడిగిన కోరికని మనం తీరుస్తున్నామా లేదా? అంటే మనం శరీరానికి బానిసలమైపోయినట్టే ఉంది కదా. ఇప్పుడు ప్రార్థనకి రాకుండా చాలా మంది ఉండిపోయారు కదా. ఎందుకు ఉండిపోయారంటే సాతాను ఆటంకపరిచేసింది అంటారు, కానీ నిజం కాదు. శరీరం ఆటంకపరిచేసింది. సాతాను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అంత క్యాపబిలిటీ ప్రతి మనిషిలో ఏమి ఉండదు తెలుసా. ఇప్పుడు సీఎం రేంజ్లో ఉన్న వ్యక్తి చిన్న చిన్న వ్యక్తులతో పోటీ పడుతుంటాడా? చిన్న చిన్న వ్యక్తులు జీవితంలోకి వచ్చి ఏదైనా చేస్తుంటాడా? నో. సాతాను రేంజ్కి క్రైస్తవులు ఎవరో కనబడరు. గుర్తుపెట్టుకోండి, సాతాను రేంజ్ వేరు. భూమి మీద సాతాను ఉందా? ఎస్ ఉంది. అది మనుషులు పాడు చేస్తుందా? చేస్తుంది. కానీ క్రైస్తవులు ఏం చేయదు. ఎందుకు చేయదు? క్రైస్తవులు సాతాను యొక్క ఆలోచన దగ్గరికి, సాతానికి లిస్టులోకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఆయనకి అంత అవసరం లేదు. నిన్ను పాడు చేసే అంత భక్తి నీ దగ్గర లేదు. యోబు గారిని పాడు చేసింది. యోబు గారి భక్తి బాగుంది. యోబు గారి కోసము చాలా పగడబందీగా వచ్చింది, దెబ్బ కొట్టింది. సాతాను దెబ్బ కొడితే ఎలా ఉంటుంది తెలుసా? చాలా ఘోరంగా ఉంటుంది. ఆ స్థితిలో సాతాను నిన్ను పట్టించుకునే స్థితిలో నీ భక్తి లేదు అన్న సంగతి ఈరోజు తెలుసుకోవాలి మనం. అంతే. మరి ఏంటి మనల్ని వెనక లాగుతుందంటే మన శరీరమే మొదటి సాతాను. తెలుసండి మీకు? మన శరీరమే మొదటి శత్రువు. మన శరీరమే మనల్ని ప్రార్థనకి వెళ్ళకుండా ఆపుతూ ఉంటుంది. కాలు నొప్పో, కీళ్ళు నొప్పో, లేకపోతే ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బ్యాడ్ థాట్, నెగిటివ్ ఫీలింగ్ ఏదో తెచ్చింది సాతాను కాదు, మన శరీరమే. మొదటిగా మన శరీరమే మనల్ని అన్ని విషయాల్లో బ్లాక్ చేస్తుంది, అజమాయిషీ చేస్తుంది, దాని కోరికలు తీర్చమంటుంది, అది చెప్పినట్టు వినమంటుంది మనల్ని. మరి మనం ఎవరు అంటే మనం మన శరీరం కాదు అన్న సంగతి మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మనము మన శరీరము కాదు. నేను వేసుకున్న షర్ట్ ఉంది, ఈ షర్టు నేను ఒకటైపోతానా? నో. నేను ధరించిన షర్ట్ అంతే. నేను ధరించిన షర్ట్, నేను ధరించిన శరీరం. ఎప్పుడైనా మీరు అద్దం దగ్గరికి వెళ్ళి 15-16 సంవత్సరాల్లో చాలా అందంగా ఉండేది నా మొహం, కొన్ని మచ్చలు వచ్చేసాయి అని ఫీల్ అయ్యారు. అందరూ అవుతారు. చిన్నపిల్లలు కూడా ఒకప్పుడు నా ముఖం మీద ఈ చిన్న మచ్చ ఉండేది కాదు, నా ముఖం ముడతలు ఉండేది కాదు అని ఫీల్ అవుతున్నారు కదా. అలా ఫీల్ అయ్యేది
ఎవరో తెలుసా? నీకు. ఆ ఫీలింగ్ నీకు వస్తుంది. నువ్వు దేనికోసం ఫీల్ అవుతున్నావు? నువ్వు వేసుకున్న శరీరము ముడతలు పడుతుందని ఫీల్ అవుతున్నావు. అర్థమవుతుందా? మీ శరీరం ముడతలు పడుతుంది, మీ శరీరం మీద మచ్చలు ఉన్నాయని చెప్పి నీవు ఫీల్ అవుతున్నావు. నీవు నీ శరీరము ఒకటి కాదు అన్న సంగతి దేవుడు ఎప్పుడో చెప్పాడు బైబిల్లో. నీవు వేరు, నీకు ధరించబడిన, అమర్చబడిన, నిర్మించబడిన శరీరము వేరు, డిఫరెంట్, ఒకటి కాదు. నీ శరీరం కోరికలన్నీ కూడా నీవి కాదు. అర్థమవుతుందండి? నీ కోరికలన్నీ కూడా పరమాత్మకు సంబంధించిన కోరికలు. ఆత్మకు సంబంధించింది, శరీరము శరీరానికి సంబంధించింది. శరీర కోరికలు తీర్చేవాడు ఆత్మీయంగా ఎదగలేడు, శరీరానికి బానిస అయిపోతాడు. శరీరం చెప్పినట్టే బ్రతకాలి, కానీ కొన్ని కోరికలు వస్తాయి. తన స్థితిగతులు బట్టి కొన్ని కోరికలు వస్తాయి. నేను ఇలా ఉండాలి, నేను ఈ స్టేజ్లో ఉండాలి, నాకు ఎంత డబ్బు ఉండాలి, నా మంచం ఎలాగ ఉండాలి, నా ఇల్లు ఎలాగ ఉండాలి, నా ఫుడ్ ఎలాగ ఉండాలి, నా స్టేటస్ ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా శరీరము తనకు తానుగా బిల్డప్ చేసుకుని ఒక పిక్చర్, ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ చెప్పినట్టుగా నువ్వు వెళ్తూనే ఉంటావు. ఆ వెళ్తున్న శరీరం లోపల నీకు ఏం చేస్తావు తెలుసా? అవన్నీ నెరవేర్చడానికి ఎన్నో దారులు తొక్కవలసిందే, ఎన్నో మార్గాలు వెళ్ళవలసిందే. సో నువ్వు శరీరానికి బానిస అవుతున్నావా లేదా అని ఆలోచన చేస్తా. అవుతున్నావు. నీ శరీరం చెప్పినట్టు వింటున్నావు. ఎస్. ఇప్పటి నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు బాగా బిర్యానీ తినాలనిపించినప్పుడు చారణం తినండి. మీకు లోన ఫీలింగ్ వస్తుంది, ఇరిటేషన్ ఫీలింగ్. అదే మొదటి స్టెప్ శరీరాన్ని లోపరుచుకోవడానికి. అదే మొదటి స్టెప్ శరీరాన్ని అదుపు చేయడానికి. అది చెప్పినట్టు నువ్వు బ్రతుకుతున్నావు, బతకూడదు. అది చెప్పినట్టు, అది బిర్యానీ పెట్టమంటే బిర్యానీ పెడుతున్నావు. అది సినిమా చూపించమంటే సినిమా చూపిస్తున్నావు. అది షికార్కి వెళ్తాము, పిక్నిక్కి వెళ్తాము, పార్క్కి వెళ్తాము, అలా తిరుగుతాము. పొద్దున్న మనము బీచ్కి వెళ్తాము, రాత్రి మనం ఎక్కడికో వెళ్తాము. అది చెప్తుంది. దాని వెనక నువ్వు వెళ్తున్నావు లేదా? ఈ రోజు వరకు శరీరం చెప్పినట్టు అందరూ బ్రతుకుతూనే ఉన్నారు, బ్రతుకుతున్నారు. ఫోన్ చూడాలనిపిస్తుంటుంది కార్తీక్కి, రిక్కీకి. అండ్ ఈ రోజు నుంచి రిక్కీ చూడడం మానేస్తారు, ఎందుకంటే గట్టి ఎఫెక్ట్ పడింది మనోడికి. లేకపోతే అందరికీ ఎక్కువ చూసుకోండి, నేను చూశాను. అలా చూడడంలో ఏమైపోతుంది తెలుసా? మైండ్ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ కళ్ళుకి కాదు, ఫస్ట్ మైండ్ ప్రాబ్లం వస్తుంది. మైండ్లో ఏదైనా తేడా వస్తే కళ్ళు, ముక్కు, నోరు, మాట అన్ని తేడా వచ్చేస్తాయి. మైండ్ని యాక్టివ్గా ఉంచుకుంటే అన్నీ బాగుంటాయి. అది చాలా ఎక్కువ చూసుకోండి. అది ఇప్పుడు మాత్రం అది చాలా చక్కగా చెప్పడానికి ట్రై చేశాను, కానీ అది మానలేదు. డాక్టర్ గారు మానిపించారు, లేదా దేవుడు మానిపించారు. గట్టిగా ఏదో పడాలి దెబ్బ. ఏంటి ఏదో అంటారు స్వామి, ఏంటది? బాధ పడితే కానీ బోధ పడదంట. అది బాధ అప్పుడు పడుతుంది. కలద్దాలు వేసుకోకుండా దేవుడు కాపాడినందుకు దేవుడికి స్తోత్రము. మంచిది. శరీరం చెప్పినట్టు మనం బ్రతకడానికి వీల్లేదు. 1-2 మాటలు మనం బైబిల్లోంచి తీసుకుని దేవుడు మనల్ని ఎలాగైతే ముందుకు నడిపిస్తాడో అలా నడవలసిందిగా మీకు మనవి చేస్తాను. గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 17వ మాట చూద్దాం. గలతీయులు 5వ అధ్యాయం 17వ మాట. అయితే 5:17 చూద్దాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధంగా అపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏం చేయాలనుకుంటున్నారో నిశ్చయింతులో వాటిని చేయకుందురు. ఓకే, చాలా సరిపోతుందండి, సరిపోతుంది. వాక్యంలోని ఎంతో విషయం దాగి ఉంటుంది ఒక చిన్న మాటలో. ఈ వాక్యంలో మనకి ఏముందండి? శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఉన్నాయంట. మరి ఇంతవరకు మీరు ఒకటే అనుకున్నారు? ఇంతవరకు
మీరు శరీరము ఆత్మ ఒకటే అనుకున్నారు, మీరు మీ శరీరం ఒకటే అనుకున్నారు. ఆ రెండు వ్యతిరేకం అంట బైబిల్ తెలియజేస్తుంది. అవి రెండు వ్యతిరేకం, ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తాయంట. ఒకటి ఒక కోరిక ఉంటుంది, ఒకదానికి ఒక కోరిక ఉంటుంది. రెండు వ్యతిరేకంగా ఉంటాయి. మీరు దేని చేయాలనుకుంటారో అది చేయలేకపోతున్నారు. పౌలు గారు అదే చెప్తారు, నా శరీరము నేను ఒక మంచి చేద్దాం అనుకుంటున్నాను, అది చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా శరీరము ఆ మంచి చేయబట్టలేదు. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా దేవుడు ఒక చిత్తానుసారంగా ఏర్పాటు చేశాడు. అవి ఏర్పాటు ఎందుకు చేశాడని ఇప్పుడు ఆలోచన చేశారు? ఎందుకు అలాగే ఏర్పాటు చేశాడు? మనకి అసలు శరీరం ఎందుకు ఇచ్చాడు? మనకి శరీరం ఎందుకు ఇచ్చాడు? ఓకే, పరలోక రాజ్యంలోని దేవుడు ఉండేవాడు, యేసయ్య ఉండేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు, దూతలు ఉండేవాడు, అంతే. ఎక్కడ? పరలోక రాజ్యంలో. మొట్టమొదటిగా భూమి లేనప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, దూతలు, అంతేనా? దేవుడికి ఒక ఆలోచన వచ్చింది, ఏమనంటే నేను దూతల్ని రప్పించుకున్నాను, దూతలు కలుగురు కాగా వచ్చే బాగుంది. నేను ఇప్పుడు నా కుమారులను నాలోంచి తీసి పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాను అనుకున్నాడు. కుమారుల్ని తీసి పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాను. ఈలోపు ఏం జరిగిందంటే విచిత్రము, మనందరికీ డైరెక్ట్గా పరలోక రాజ్యం రావాల్సింది, మధ్యలో ఒక నెంబర్ 1 మంచి చెడైపోయిన ఒక దూత ఉంది. చాలా మంచిది. ఫస్ట్ అందరూ మంచోళ్ళే సన్నిధిలో కూడా. తర్వాత మన భక్తిలో మెల్లమెల్లగా కిందకి దిగుతారు. మెట్లు పైకి ఎక్కాలి, భక్తిలో కిందకి రాకూడదు. ఆ దూత ఏం చేస్తుంది తెలుసా? దేవుడు అంటే భయభక్తులు చూపించింది, ఓవర్ యాక్షన్ చేసింది. ఆ ఓవర్ యాక్షన్ తెలియకుండా, బిల్డప్ అంతా తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటే దేవుడు తీసుకొచ్చి అధికారం ఇస్తాడు ఆ దూతకి. దాని ఓవర్ యాక్షన్ చూసి దూతకి అధికారం ఇవ్వగానే, అధికారం చేతిలోకి రాగానే మొదలెట్టిందండి, వెంటనే తనలోకి గర్వం వచ్చింది. దేవుడు గమనించాడు, అధికారం రాగానే గర్వం వచ్చేసిందా, డబ్బు రాగానే గర్వం వచ్చేస్తుందా, కాస్త స్థితి మారగానే గర్వం వచ్చేసిందా? అయితే ఏం చేయాలి? ఇప్పుడు వెయిట్ చేస్తాడు, వెంటనే శిక్ష ఇవ్వడు, వెయిట్ చేశాడు. కొన్ని రోజులకి కొద్దిగా స్థాయి మారిన గర్వంతో నిండిన దూతను చూసి ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తుంటాడు? ఫస్ట్ ఏం చేస్తుంటాడు? అంతకుముందు ఏం చేద్దాం అనుకున్నాడు? మనుషులు చేసి పరలోక రాజ్యం ఇద్దాం అనుకున్న దేవుడు ఆ దూతను చూసి భయపడ్డాడు. తెలుసా మీకు? భయపడ్డాడు. ఇదేంటి? కొద్దిగా స్థాయి పెంచగానే ఇలా మారుతున్నారు, ఇలా మారింది ఈ దూత. కొంచెం అధికారం ఇవ్వగానే ఇలా మారింది, కొద్దిగా డబ్బులు ఇవ్వగానే ఇలా మారింది. రేపు నేను నా కుమారును తీసుకొచ్చి పరలోక రాజ్యంలో కూర్చోబెడితే పొరపాటున వాళ్ళలో కూడా ఏదైనా మార్పు వచ్చి రేపు నన్ను బాధపెడతారేమో అని దేవుడికి భయం వేసింది. అందుకని దూతకి శిక్ష వేసాడు, మనకి పరీక్ష వేసాడు. దూతకి శిక్ష ఏంటి? దూతని పరలోక రాజ్యం నుంచి పంపించాడు. ఇలాంటి మెంటాలిటీ, స్థితి మారగానే గర్వంతో నిండడం అన్నది లూసిఫర్ తాలూకా లక్షణం. స్థాయి డెవలప్ అవ్వగానే కొద్ది గేర్ వచ్చింది అంటే అది లూసిఫర్ తాలూకా లక్షణం, మనిషిది కాదు. అందుకని ఏ స్థాయిలోకి వెళ్ళినా నీలోకి గర్వం రావడానికి వీలు లేదు, అంతే. ఎందుకు కుదరదు అంటే అది సాతాను లక్షణం. ఒకవేళ మనలోకి వచ్చేస్తే మనం ఇంకా దేవుడు రాజ్యం చేరలేము. ఎందుకంటే అక్కడి నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు అక్కడికి వెళ్తావు. అక్కడ ఉన్న దూతని అదే లక్షణంతో బయటికి పంపించేసినప్పుడు అదే లక్షణం పెట్టుకుని భూమి మీద తిరుగుతుని నేను తీసుకొచ్చి పైన కూర్చోబెడితే దూత ఏమంటుంది చెప్పండి? దూత ఏమంటుంది? ఆ లూసిఫర్ ఏమని అడుగుతుంది? నాలో చిన్న మార్పు, చిన్న గర్వం, చిన్న అధికారం దుర్వినియోగం కనబడగానే, చిన్న పొగరు గేర కనబడగా నన్ను తోస్తావు. ఈరోజు మనుషులందరికీ ఇది ఉంది కదా, మళ్ళీ పరలోక రాజ్యం ఎలా తీసుకెళ్తాను అడిగితే దేవుడు మాట తప్పుతాడా? మనిషికి ఒక న్యాయం చేస్తారా? దోతుకో న్యాయం, మనిషికో న్యాయము అలా ఏముండదు. బయటలోకి అదే న్యాయము, సొంతోళ్ళకి అదే న్యాయము, తయారు చేసుకున్న దోతకి అదే న్యాయము, పుట్టించిన కన్న కొడుక్కి అదే న్యాయం దేవుడి దగ్గర.
సో ఈ ప్రకారము మనకి పరీక్ష విధించబడింది, దూతకి శిక్ష విధించబడింది. దూతకి మరి ఎప్పుడు కూడా పరలోకం వెళ్ళడానికి అవకాశము లేదు. మనకు అవకాశం ఎలా వచ్చింది తెలుసా? డైరెక్ట్ గా పరలోకం వెళ్ళవలసింది మనము పరీక్షలోకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? పరీక్షలోకి వచ్చాం. ఏంటో పరీక్ష? ఏంటో పరీక్ష చెప్పండి. ఏంటో పరీక్ష చెప్పండి, సింపుల్ గా అర్థమైంది కదా. పరీక్ష ఏంటి? క్లారిటీ. మీకు పరీక్ష ఉంది. ఇంకా బాగా చెప్పండి, మీరు పరీక్షలో ఉన్నారు, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు సర్వేలెన్స్ లో ఉన్నారు, మీరు కెమెరా సర్వేలెన్స్ లో ఉన్నారు, మీపై పరీక్ష జరుగుతూ ఉంది. కంటిన్యూ టెన్స్ ఇంగ్లీష్ లో చెప్తుంటారు కదా, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, కంటిన్యూ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఏం టెన్స్లు ఉన్నాయి? ఎన్ని టెన్స్ అయితే టెన్షన్ వచ్చేస్తుంది. కంటిన్యూ టెన్స్ అంటే జరుగుతుంది, మీపై పరీక్ష జరుగుతుంది. ఏంటో తెలుసా? బైబిల్లో దగ్గర మంచి మాట దేవుడు రాయించాడు. చూద్దాం. రోమిలికి రాసిన పరీక్ష, రోమిలికి రాసిన గ్రంథము 7వ అధ్యాయం 24లో ముగించారు. 1-2 మాటలు చదువుకుని ముగించారు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఏంట పరీక్ష? అయ్యో ఎంత భయంకరంగా రాస్తున్నా. అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు, నన్ను ఎవడు తప్పిస్తాడు. ఈ మాట ఎప్పుడు పలుకుతున్నాడో తెలుసా? ఎప్పుడు పలకాలో తెలుసా? ఎప్పుడు పలుకుతారో తెలుసా? ప్రతి మనిషి ఎప్పుడు పలుకుతాడు? ఎక్కడ పలుకుతాడు తెలుసా? నరకంలో ఉండి అప్పుడు బాధపడతాడు ప్రతి మనిషిని. ఎక్కడ ఉండి? నరకంలో ఉండి. నేను నా శరీరము చెప్పినట్టు విని, నేను నా శరీరం చెప్పినట్టు చేసి, ఆ శరీరం వల్ల ఇట్టి మరణం, శాశ్వతమైన మరణం అంట. శాశ్వతమైన మరణానికి నేను వచ్చేసాను. చదువుదాం మనం ఒకసారి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించను. మన శరీరం అంటే మనకు పరీక్ష. అర్థమవుతుందా? మీ యొక్క శరీరము మీకు ఇవ్వబడిన పరీక్ష. మీరు పరీక్షా కాలంలో ఉన్నారు. ఎంతకాలం? 3 గంటల? నో, 100 years పరీక్ష జరుగుతున్నాయి. మీరు కూర్చుండుట, నుంచునుట, మీరు పండుకునుట దేవుడికి తెలుసు. ఎలా తెలుసు? మీరు కూర్చోవడం కూడా ఆయనకి తెలుస్తుందా? బైబిల్ చెప్తుంది కదా, నమ్మాలి. మరి మీరు కూర్చోవడం కూడా ఆయనకి తెలుస్తుంది. అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? చూసుకుంటాడు. ఎస్, ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎలా చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు. మీకు తెలిసిన అవగాహనలో చెప్పండి. దేవుని బట్టి చూస్తున్నాడు ఆయన. వైర్లెస్ సీసీ కెమెరాలు పెట్టి అక్కడ మోనిటర్ పెట్టుకుని చూసుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ వైర్లెస్ కెమెరాలు ఉన్నాయి. ఇన్విజిబిలిటీ వైర్లెస్ కెమెరా. మీరు కూర్చోవడం కూడా ఆయనకి కనబడుతుంది, మీరు నుంచోవడం కూడా ఆయనకి కనబడుతుంది. మీరు మీ శరీరం అమర్చబడిన తర్వాత ఇట్టి మరణంకు లోనగినట్టు శరీరము ఎక్కడి నుంచి తప్పించుకుంటాం మనం చెప్పండి? భక్తులకు అర్థమైంది. భయపడుతున్నాడు. దేని చూసి? దెయ్యాన్ని చూసి కాదు, సాతాను చూసి మరి కాస్త కాదు. సాతాను మీ లైఫ్ టైంలో మిమ్మల్ని ఎప్పుడు కూడా టచ్ చేయడు. గ్యారంటీ చెప్తున్నా, గ్యారంటీ. ఎందుకు తెలుసా? మీ భక్తి హై రేంజ్లోకి వెళ్ళాలి. మీరు చాలా భక్తులు అవ్వాలి. అప్పుడు మిమ్మల్ని టచ్ చేస్తాడు. మీరు కింద ఉంటే మిమ్మల్ని టచ్ చేయవలసిన అవసరం వాడికి లేదు. ఎందుకంటే మీకు అమర్చబడిన శరీరమే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తుంది? మరణంలోకి తోసేస్తుంది, మరణాన్ని తోసేస్తుంది. మరి సాతాను గడి ఎందుకు రావాలి చెప్పండి? సాతాను గడి అవసరమే వచ్చింది. ఆల్రెడీ మీ శరీరం, మీ కోరికలు, మీ పిచ్చి ఆశలు కనుక మీ పరుగులు మిమ్మల్ని తీసుకెళ్లి నరకంలో పడేస్తున్నప్పుడు ఆడొచ్చి మళ్ళీ పర్టికులర్గా ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అవసరం లేదు ఆడికి. ఆడి పెద్ద వాళ్ళ కోసం చూస్తున్నాడు, పెద్ద భక్తుల కోసం చూస్తాడు. నీ శరీరం చాలా నిన్ను ఎక్కడ పంపించడానికి? పాతాళం పంపించడానికి. అదే మాట పలుకుతాడు భక్తుడు. ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవరు తప్పిస్తాడు? ఎక్కడ బంధించబడ్డావు నువ్వు? ఎక్కడ ఉంచబడ్డావు? ఎక్కడ దాచి ఉంచబడ్డావు నువ్వు? ఎప్పటి వరకు ఉంచబడతావు?
నీ శరీరంలో నువ్వు దాగి ఉన్నావు. నీ శరీరం నీకు ఇచ్చిన పరీక్షా కాలము. ఈ సమయంలో ప్రతిదీ కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తాడు. నీ ఆలోచనతో సహా నీ శరీరం చాలు నేను ఈ లోకంలో వెనక్కి లాగడానికి. 5 గంటలు లేకుండా లెగిస్తారు పిల్లలు, లేవరు. ఎందుకు లెగిస్తారు? లెగిస్తే 1 ఇయర్లో వాళ్ళ ఫోటో పేపర్లో వస్తుంది. స్టేట్ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్. 5 గంటలు లెగిస్తే లెగుతారా? లేవరు. వాళ్ళ సంగతి వదిలేడు. శరీరం జయిస్తే మీకు పరలోక రోజు వస్తుంది. మీరు జయిస్తారా? మీరు జయించరు. మీ సంగతి కూడా ఏం చేయాలి చెప్పండి? వదిలేయాలి. అంతేనా కాదా? పిల్లలకి చెప్తే ఎన్నో, పెద్దోళ్ళకి చెప్తే శరీరం జయించి బతకండి అంటే బతకరు. బతుకుతారు. ఎందుకు బతుకుతారు? మీ కోరికలు తీర్చుకోవడమే మీ యొక్క జీవిత లక్ష్యం కదా. మీ లక్ష్యం ఏంటి? మీ యొక్క కోరికలన్నీ తీర్చుకుని ఒక స్థాయికి వెళ్ళి ఒకరికి పిచ్చి కోరిక వచ్చిందంట. నేను మంచి పొజిషన్లో ఉండాలి, డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలి, అంతస్తులు ఉండాలి, బంగారం ఉండాలి, అన్నిటి కోసం పరిగెట్టాడు. 99 సంవత్సరాలు వచ్చాయి. మరి ఎప్పుడు కుదిరిగా కూర్చుని ఒక ముద్ద తింటాడు? చెప్పండి ఎప్పుడు తింటాడు? ప్రతిరోజు పరిగే, ప్రతిరోజు జ్ఞాపకమే, ప్రతిరోజు వ్యాపారమే, ప్రతిరోజు గోలే, టెన్షనే. ఎప్పుడు కుదిరిగా కూర్చుని 2 ముద్దలు నవ్వుతూ తింటాడంటే నో, అడికి రాసి పెట్టలేదు. అది 99 సంవత్సరాలు బానిస బ్రతుకు. ఆడికి తెలియదు. ఆడికి తెలుసా? ఆడికి తెలియట్లేదు. ఆడు చేస్తున్న పని ఆడికి బానిస బ్రతుకు. నేను కొన్ని చోట్ల చూస్తుంటాను, డబ్బులు ఉంటాయి, చాలా మందికి చాలా డబ్బులు ఉంటాయి, చాలా డబ్బులు ఉంటాయి. అయినా సరే కొద్ది సాగిరి చేస్తూనే ఉంటారు. లేబర్ బ్రతుకుతూనే ఉంటారు. ఈ ఆవులు కడుగుతాను, లేకపోతే ఏదో బిజినెస్ చేస్తాను, వంట చేస్తాను. ఏంటి అడగడి అంటే అది బానిస బ్రతుకు. ఆ శరీరము సాటిస్ఫై అవ్వట్లేదు, ఆ శరీరం ఒప్పుకోవట్లేదు. సరిపోతుంది, డబ్బు స్థాయి సరిపోతుంది, చాలా మీ శరీరం ఒప్పుకోవట్లేదు. ఇంకెవరినో చూస్తుంది, ఇంకా కష్టపడి ఒకరోజు ఏమైపోతుంది? ఆవేశపడిపోయి శరీరం అవయవాలన్నీ అరిగిపోయి, ఒళ్ళిపోయి, రాలిపోయి, కళ్ళు అన్నీ రాలిపోతాయి. కళ్ళు మంచి కళ్ళద్దరెట్టేస్తారు. కళ్ళు కనబడగానే కళ్ళద్దరెట్టేస్తారు. జుట్టు తెల్లబడగానే జుట్టుకి రంగు చేసేస్తారు. కాళ్ళకి మోకాళ్ళకి ఏదైనా అలసిపోయి గుజ్జిపోయిందంటే ఆపరేషన్ ఏం చేసుకుని ఏదోలాగా 70 ఏళ్ళ పరిగాయి. నిదానం ఉండొచ్చు కదా, కుదురు ఉండొచ్చు కదా, ఉండరు. సో సాతాను గాడు మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని టచ్ చేయవలసిన రిక్వైర్మెంట్ సాతాను గాడికి రాదు, లేదు. ఆడు రిలాక్స్గా ఉన్నాడు. ఆడ హిట్ లిస్ట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. క్రైస్తవులు 350 కోట్ల మంది భూమి మీద ఉన్నారు. ప్రజెంట్ లైవ్గా 350 కోట్లలో గట్టిగా అయితే ఒక 100 మందో 200 మందో సాతాను గాడు ట్రై చేస్తారు వాళ్ళు పడగొట్టడానికి. 100, 150, 200 మంది అంతే. మిగిలిన అందరూ ఊరికినే శరీరం వెనకాల శరీర కోరికలు తీర్చుకుంటూ వారే పడిపోతారు. వారి కాళ్ళకి వాళ్ళే బంధం వేసుకుంటారు, వారి దారి వారే మూసేసుకుంటారు. పరలోకానికి అసలు మార్గాలు ఎవరికి కళ్ళకి కనపడవు. ఈ భూమి శాశ్వతం, ఈ శరీర శాశ్వతం. నేను ఎప్పుడు యవ్వనంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, అందంగా ఉంటాను భ్రమపడి దాంట్లోనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఒక్కసారి ఆగి ఆలోచించి దేవుడి వైపు తిరుగుతారా అంటే ఎవరు తిరగరు. ఎవరు కోరికల్ని అదుపు చేసుకుంటారు అంటే కోరికలు అదుపు చేసుకోరు. శరీరం నలగొడితేనే నీ మాట ఎంటది. అది చెప్పినట్టు లెక్క పెట్టుకుని 100 సార్లు చేయడం మానేయండి. శరీరం కోరికలు కోరుతుంది కదా, లెక్క పెట్టుకుని 100 సార్లు అవి చేయొద్దు. దానికి చెట్టుపట్ల ఆడేయాలి. ఏసీ వేసుకుందాం అనిపిస్తుంది. చూసారా మా కార్తీక్ మాట్లాడితే ఏసీ ఎగ్జాంపుల్ ఆడే చెప్తున్నాను, ఎవరిని చెప్తే ఫీల్ అయిపోతారు. ఏసీ అంటాడు. అప్పుడే 2-3 షర్ట్లు వేసుకుని దానికి నోరు వేయించాను. అదే చేయించు. ఒకవేళ ఏసీ వేస్తానన్నాను అనుకో, నవ్వుతుంది శరీరం. నేను చూసి పిచ్చాడు ఏంటి ఏమంటది, పిచ్చుడు నేను ముక్క పెట్టుకున్నాను కానీ నాకు ఏసీ. నువ్వు ఆత్మ, నీ శరీరము ఎన్ని వేరు సంగతి నీకు తెలియదు. నీ శరీరానికి బాగా తెలుసు. ఏసీ కావాలనుకోగానే ఏసీ వేసారంటే శరీరానికి ఆత్మ బానిస. అవునా కదా? అదే తెలుగులో అర్థం. అది చెప్తుంది, నువ్వు చేస్తావు.
నీకు శరీరానికి ఎప్పుడు కూడా యాంటీ ఉంటుంది. యాంటీ అది అలా ఉంటుంది, నువ్వు ఇలా అంటావు. అది చెప్పినట్టు నువ్వు చేస్తూనే ఉంటావు. తెలుసుకో, ఈరోజు నీ శరీరం చెప్పినట్టు లెక్క పెట్టుకుని 100 సార్లు జగిస్తే నీ శరీరం నీపై అజమాయిషీ చేసి పెత్తనం చేసే స్థితి లెవెల్ తగ్గుతుంది. మెల్లమెల్లగా తగ్గి తగ్గి నీవు చెప్పినట్టు అంటారు. అర్థమవుతుందండి? ఈ శరీరాన్ని మొదటిగా మనము జయించాలి. మన శరీరం జయించే పక్షంలో మనము దేవుని రాజ్యము చేరలేము. మన శరీరాన్ని మనము జయించిన పక్షంలోని ఈ లోకంలో కూడా ఒక స్థాయిలో మనము వెళ్ళలేము. పొద్దున్నే లేవద్దు అంటది, 5 నిమిషాలు అంటది. పొద్దున్నే 5 నిమిషాలు మాట భలే ఉంటుంది. పొద్దున్న లేకపోతే ఒక 5 మినిట్స్ కొడుకుని లేచిపోదాం నా ఫీలింగ్ వస్తుందా? నీ చేతితో మొక్క మీద కొడుచుకుంటా. ఈ లోకంలో ముందుకెళ్ళవు, పరలోకం వెళ్ళవు. 5 నిమిషాలు కావాలి కానీ పాకుండా 5 ఏళ్ళు కంటిపెట్టి కొట్టేయండి ఎవరిని? ఈ శరీరాన్ని. దెబ్బకి నీ మాట అంటుంది. తర్వాత రోజు కూడా ట్రై చేస్తుంది. 3 నిమిషాలు అంటుంది, బేరం ఆడుతుంది మీతో. 3 మినిట్స్ 3 ఏళ్ళతో కొట్టుకోండి. 2 మినిట్స్ అంటుంది కదా. అప్పుడు కొన్ని రోజులకి లేవాలనుకుంటే లెగుస్తావు. నీ శరీరం చెప్పినట్టు నువ్వు వినే స్థితి, ఆ బానిస బతుకు నీకు ఉండదు. నువ్వు స్వతంత్రం అవుతావు, నువ్వు అనుకున్నా చేయగలుగుతావు. నీకు ఏది కూడా అడ్డు ఉండదు. నీ బాడీ నిన్ను ఆపదు. మత్తు రప్పించడము, పొడుగబెట్టడం, ఆ కాళ్ళు నొప్పి ఈ కాళ్ళు నొప్పి నిన్ను నీ లోకంలోని పరలోకానికి వెళ్ళకుండా చేస్తావు కదా. దానికి బుద్ధి చెప్పాలి. మీరు ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. చెప్పలేని పక్షంలో ఏం జరుగుతుంది? మీరు బుద్ధి చెప్పలేదు, బుద్ధి చేశారు, భలే బుద్ధి చేశారు, అడిగిందల్లా ఇచ్చి కావలసిందల్లా తినిపించడం. ఏం జరుగుతుంది? చెప్పండి. బుద్ధి చేస్తే చిన్న నష్టం అయితే ఇంత గట్టిగా చెప్పగలుగుతుంది. నేను కూడా చిన్న నష్టమో కష్టమైతే ఇంత గట్టిగా అరిసి చెప్పగలదు. ఓ భారీ మూల్యం చెల్లించాలంట. ఎంత భారీ మూల్యం? నీ లైఫ్ టైం అంటారు. శరీరానికి లైఫ్ టైం ఎంత? 100. ఆత్మకి లైఫ్ టైం ఎంత? అనంతం. ఆత్మకి అనంతం, శరీరానికి 100. సో నీ శరీరం చెప్పినటువంటి నువ్వు మూల్యం చెల్లించాలి. నీ ఆత్మకి, నీకు 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 నువ్వు అంటే ఎవరు? ఆత్మ. మీరు మూల్యం చెల్లించాలి. ఎంతకాలం? లైఫ్ టైం. అంతే, సింపుల్. లైఫ్ టైం ఎంత? ఆత్మకి, సోల్కి లైఫ్ టైం ఎంత? ఎండ్లెస్ టైం నీవు పెయిన్ భరించాలి. ఎండ్లెస్ టైం నువ్వు మూల్యం చెల్లించాలి. ఈ 100 సంవత్సరాలు శరీరం చెప్పినట్టు నువ్వు ఇక్కడ ఆట ఆడితే, పాట పాడితే, నడక నడిస్తే ఎంత ఘోరమైన పరిస్థితి వస్తుంది. అందుకని పౌలు గారు ఏమంటారు? నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటే ఏంటో తెలుసా? ఆ కోరికలు, పిచ్చి కోరికలు, పిచ్చి ఆశలు, కంట్రోల్ చేసుకోలేని ఫీలింగ్స్, ఇవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకెళ్తాయి? నరకానికే తీసుకెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయి? అవమానానికే తీసుకెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయి? చెడు మార్గానికే తీసుకెళ్తాయి, కానీ మంచి మార్గానికి నేను నడిపించవు. శరీర కోరికలు ఏవి కూడా నీకు మేలు చేయవు. నువ్వు ఒక్కొక్కసారి గట్టిగా నిర్ణయం తీసుకుంటావు కదా, నేను సాధించాలి, నేను లేవాలి. అది నువ్వు పడుకోవాలి, నువ్వు కొంచెం రేపు చేద్దాంలే, రేపు చదువుతావు, అది శరీరం. అర్థమవుతుందండి? నువ్వు గట్టి నిర్ణయం తీసుకుంటే ఆ ఒక్క రోజు, ఆ ఒక్క పాయింట్కి, ఆ ఒక్క పరిస్థితికి శరీరం లొంగుతుంది. ఒక్కొక్కసారి నేను లేవాలంటే లేవాలి, ఖచ్చితంగా నాకు ఎగ్జామ్ ఉంది, చదవాలి. అది నువ్వు ఎగ్జామ్ లేనప్పుడు పడుకోబెడతా చూసావు, అది శరీరం. అప్పుడు కూడా ఎగ్జామ్ ఉందనుకుంటే లెగుస్తుంది. నీకు ఎంతో టైము ముందుగా ఉంటుంది. ఇంకొక మాట చదువుకొని మనం ముగించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ మాట చూద్దాం. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకోవచ్చు. సరిపోతుందండి. శరీరాన్ని అనుసరించి నడుచుకోవద్దు. మరి దేన్ని అనుసరించి నడుచుకోవాలంటే ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. క్రైస్తవులైన వారందరూ కూడా ఏం అనుసరించాలి? ఆత్మను మాత్రమే అనుసరించి ముందుకు నడవాలి. శరీరాన్ని అనుసరించి నడవవలసిన అవసరం మనకి లేదు. అది చెప్పినట్టు వినవలసిన అవసరం మనకు అస్సలు లేదు. దానికి బానిసలు అవ్వాల్సిన అవసరము అంతకన్నా లేదు. మనం ఎవరికి బానిసలము
కాదు. మనం స్వతంత్రులము, మనం దేవుళ్ళము, దేవుని యొక్క కుమారులము. మనకు ఒక శరీరం ఏమబడింది? అమర్చబడింది. చదువుకుని మనం ముగించాము. శరీరం అమర్చబడింది అంటే మనకి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ మాట కూడా చూద్దాం. కాబట్టి నాకు ఒక శరీరము అమర్చితివి. సరిపోతుందండి. మనకి ఏం చేయబడిందండి? మనకి ఏం చేయబడింది? మనకు అంటే ఎవరు? అద్దం ముందు నుంచుని తల సర్దుకుంటాం కదా. నా శరీరం అందంగా ఉండాలి, నా శరీరం ముడతలు రాకూడదు, నా శరీరం ఇలా ఉండాలి, నా శరీరం వాళ్ళకన్నా కొంచెం బ్రైట్గా ఉండాలి, నాకన్నా వాళ్ళు నా ముఖం కన్నా వాళ్ళ ముఖం కొంచెం వైట్గా ఉంది. ఈ ఫీలింగ్ అంతా ఫీల్ అవుతున్నది నీకు ఒక శరీరం అమర్చబడింది. దానికోసం అస్సలు ఏం పట్టించుకోవద్దు, దానికి ఎక్కువ వెయిట్ ఇవ్వద్దు, దాన్ని చెప్పినట్టు మీరు బ్రతకడానికి వీలు లేదు. అది ఎప్పుడు కూడా మనకి నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది మనం పరీక్ష కోసము ఏర్పాటు చేయబడిన ఒక భయంకరమైన మరణకరమైన ఒక వస్తువు. ఏంటండి? శరీరం ఏంటి? మనల్ని మరణకరమైన ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి భయంకరమైన ఒక వస్తువు. మరి అలాంటిది మనకి ఎందుకు ఇచ్చాడు? మన శరీరము అన్ని పాపాలు చేయాలని ఆశపడే శరీరం. అది అన్ని రకమైన పాపాలు కూడా చేసేటట్టుగా డిజైన్ చేయబడింది. అర్థమవుతుందండి? నీ శరీరం ఏమి పవిత్రమైనది కాదు. నీ శరీరము అన్ని రకాల పాపాలకి లోనైపోతుంది. అన్ని ద్వేషాలు ద్వేషించగలుగుతుంది, అన్ని చెడ్డ ఆలోచనలు చేస్తుంటుంది. అన్ని మనమంటే పాపాలు చేయట్లేదు, బయట భయంకరమైన పాపాలు ఉన్నాయి. అదే శరీరంతో భయంకరమైన పాపాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? భయంకరమైన ఆలోచన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే అలా ఆలోచింపదగినట్టు డిజైన్ చేయబడిన శరీరం. అదే పరీక్ష. దానికి మీరు ఏం చేయాలి? గుర్రానికి కళ్ళెం వేసి ఏం చేస్తారు? అదుపు చేస్తారు. అలాగే మన శరీరానికి కళ్ళెం వేసి మనం అదుపు చేయాలి. అదుపు చేసినోడే జయశీలుడు అవుతాడు. అదుపు చేసినోడే జయం పొందుతాడు. ఈ లోకంలోని పరలోక రాజ్యంలో కూడా జయంగా నిలబడతాడు. అదుపు చేయడం రాకపోయినా సరే, అదుపు చేయలేకపోయినా సరే నిత్యమైన నరకానికి వెళ్ళిపోతుంది. మన ప్రధాన శత్రువు ఎవరు? శరీరం. మనకు అమర్చబడింది, పరీక్షా కాలంలాగా అమర్చబడింది. నీకు ఒక టెస్ట్, ఒక టూల్, ఒక వస్తువు. ఏంటది? నీ శరీరమే. నీకు ఒక వస్తువు అటాచ్ చేశాడు దేవుడు. అది నీకు పరీక్ష. అది ఏదో చెప్తుంది, ఏదో చేయమంటది. మీరు చేస్తారా లేదా అన్నది మీ చేతుల్లో ఉంటుంది. అది చెప్పినట్టు చెయ్యొద్దు అని చెప్పి దేవుడు ఎంతగానో మనకి బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయించి ఉంచాడు. శరీరం చెప్పినట్టు మీరు అనుసరింపకూడదు, ఆత్మ చెప్పినట్టు అనుసరించండి. ఆత్మకి శరీరానికి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. పోటీ అంట, పోటీ. శరీర వెచ్చలు నెరవేర్చడానికి మీరు శరీరానికి బానిసలు కాదు అంటుంది బైబిల్. సో నేర్చుకోండి, ఈరోజు తెలుసుకోండి. మీ శరీరం మీరు వేరు. మీకు ఒక టెస్టింగ్ టూల్ లాగా, ఎగ్జామినేషన్ టూల్ లాగా మీ శరీరము అటాచ్ చేయబడింది. పరీక్షా కాలానికి అటాచ్ చేయబడింది, అమర్చబడింది. మీ శరీరాన్ని మీరు జయించిన రోజున అప్పుడు మీరు భక్తులు అవుతారు. అప్పుడు మీరు సాధారణ రేంజ్కి వెళ్తారు. అప్పుడు డైరెక్ట్గా దేవుడితో కనెక్ట్ అయిపోతుంది మీరు. ఎందుకంటే మీరు శరీరాన్ని జయించలేనప్పుడు సాధారణ పట్టించుకోడు, దేవుడు పట్టించుకోడు. ఇంకా కింద లెవెల్లో ఉండకుండా మన రేంజ్, మన లెవెల్ భక్తి పెంచుకుంటే వెళ్దాం. దేవుడు ఫోకస్ పడాలి. సాధారణంగా ఏదైనా ట్రై చేయాలి మన మీద. మన భక్తిలోంచి దిగజార్చడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి. ఆ స్థితిలోకి వెళ్ళాలి. అప్పుడు కూడా నిలబడాలి. ప్రయత్నం చేసేటప్పుడు పడుకోకూడదు, లేవాలి. లెగిసి నిలబడి నడిచి పరిగెట్టి దాన్ని జయించాలి. సాతాను యొక్క ఉచ్చుని జయించాలి. తెలుసుకోవాలి. మన ప్రధాన శత్రువు ఎవరు? సాతాను కానే కాదు. వారికి కూడా మీరు ప్రధాన శత్రువులు కాదు. మీరు అసలు ఆయన ఇష్టలోని, ఆయన ఆలోచనలోనే లేవు. మన శరీరం మనం జయిద్దాం. దేవుని ఇష్టలుగా మన ఆత్మ చెప్పినట్టుగా శరీరాన్ని లొంగ తీసుకుందాం. అవసరం అయితే చిన్న ఉపవాసాలు చేసి కోరికల్ని తీర్చమన్నప్పుడల్లా తీర్చకుండా బలవంతకరంగా ఆగి
దాన్ని జయిద్దాం. దేవుడు మమ్మల్ని దీవించుగాక. అందరూ లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకుందాం, పాట పాడదాం.